నమ్మకం లేదంటోంది ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వంపై సందేహాలున్నాయంటున్నారు ఆయన. పాక్ ప్రతిపాదనలో స్పష్టత లేదంటున్నారు రూబెన్. అందుకే మాకు అనుమానం ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇక పాకిస్తాన్ పూర్తిగా నమ్మలేమంటూ రూబెన్ చెప్పుకురావడం సంచలనంగా మారింది. అమెరికా ప్రయోజనాల కోసమే సీజ్ఫైర్ ఒప్పందం అంటూ చెప్పుకొచ్చారు రూబెన్. అమెరికా ఒత్తిడి వల్లే చర్చలకు తలగ్గామంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక ఇరాన్పై యుద్ధం చేయడానికి అమెరికా సంబంధాలు ముఖ్యం అంటూ చెప్పుకొచ్చారు రూబెన్. అందుకే అమెరికాతో కలిసి నడుస్తున్నామంటూ క్లారిటీ ఇచ్చారు రూబెన్. లెబనాన్లో హెజ్బుల్లాను వదిలే ప్రసక్తే లేదంటున్నారు రూబెన్. లెబనాన్పై దాడులు కొనసాగుతాయంటూ రూబెన్ క్లారిటీ ఇచ్చారు అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదే అంశం మీద కొద్దిసేపటి క్రితం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా రియాక్ట్ అయ్యారు. జేడీ వ్యాన్స్ ఏమంటారు, మాకు 3 ప్రతిపాదనలతో వచ్చాయి ఇటు పాకిస్తాన్ నుంచి. ఆ 3 ప్రతిపాదనల్లో కూడా క్లారిటీ లేదు. ముందు ఒకటి వచ్చింది, ఆ తర్వాత ఇంకొకటి వచ్చింది. కాబట్టి ఆ ప్రతిపాదనలో క్లారిటీ లేవంటూ కూడా స్వయాన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చెప్పుకొచ్చారంటే అక్కడ ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. అంటే ఇక్కడ పాకిస్తాన్ సోకాల్డ్ మధ్యవర్తిత్వం ఎక్కడ ప్రాపర్గా లేదు. అంటే ఒక డిమాండ్స్ ఉంటాయి, వీళ్ళొక డిమాండ్స్ వాళ్ళొక డిమాండ్స్ పెడుతూ ఉంటారు. వీళ్ళొక 10 డిమాండ్లు, వాళ్ళొక 15 డిమాండ్లు, లేకపోతే చెరొక 10 డిమాండ్లు. అయితే ఇక్కడ అఫీషియల్గా ఇవి డిమాండ్లు అనేది ఎక్కడ కనిపించట్లేదు, ప్రాపర్ ఆ ప్రతిపాదన లేవు అనేది అమెరికా మరి ముఖ్యంగా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చెప్పుకొచ్చిన మాట. సో ఇక్కడే క్లారిటీ అర్థమవుతుంది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వమే అనేక అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే అంశాన్ని స్వయాన ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ కూడా చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారుతోంది. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. పాకిస్తాన్పై ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ మీద తమకు నమ్మకం లేదంటోంది ఇజ్రాయెల్ రాయబారి రూబెన్ అజార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుదుమారని రేపే అవకాశం ఉంది. ఎందుకంటే మరికొద్ది గంటల్లోని ఇస్లామాబాద్ వేదికగా ఈ 2 దేశాలకు సంబంధించి అంటే అమెరికా ఇరాన్కు మధ్య ఈ మధ్యవర్తిత్వం విషయంలో డిస్కషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ టైంలో ఇటు ఇజ్రాయెల్ చేసిన అంశం. సో ఒక్కసారి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు పాకిస్తాన్ను ఇజ్రాయెల్ కాదంటోంది? ఇజ్రాయెల్కు పాకిస్తాన్కు మధ్య గత కొన్నేళ్లుగా ఆ రిలేషన్స్ బ్రేకప్ అయితే ఉంది. అంటే ఇద్దరి మధ్య, అంటే పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి మధ్య సత్సంబంధాలు లేవు. పాకిస్తాన్కి అమెరికాకి సత్సంబంధాలు ఉన్నాయి, కానీ పాకిస్తాన్కి ఇజ్రాయెల్కి సత్సంబంధాలు లేవు. పాకిస్తాన్ అండ్ ఇజ్రాయెల్ ఈ రెండింటి కూడా పచ్చగడ్డిస్తే భగ్గమంటూ ఉంటుంది ఈ 2 దేశాల మధ్య పరిస్థితి. అండ్ అలాగే ఇరాన్కి పాకిస్తాన్కి కూడా పడదు, బట్ పడినట్టు నటిస్తూ ఉంటాయి అంతే. మరి ముఖ్యంగా పాకిస్తాన్ విషయంలో, ఎందుకంటే ఇదే పాకిస్తాన్ అమెరికాకు వత్తాసు పలకడం ఇరాన్కు నచ్చదు. అండ్ ఇదే పాకిస్తాన్ సౌదీ అరేబియా కావచ్చు, లేకపోతే గల్ఫ్ దేశాలతో అంటకాగడం కూడా పెద్దగా నచ్చదు. బట్ ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి పాకిస్తాన్ ఆ మధ్యవర్తిత్వం. అండ్ ఇంట్రెస్టింగ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్ అవసరం అమెరికాకు ఉందా? కాదు, పాకిస్తాన్కు అమెరికా అవసరం ఉంది. అమెరికా అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు సోకాల్డ్ ఈ మెసెంజర్ పోస్ట్ లాంటిది, అంటే వాళ్ళు చెప్పిన మాటలు ఇక్కడ చెప్పిన మాటలు ఇక్కడే చెప్పి ఈ పోస్ట్ని కాస్త మధ్యవర్తిత్వం అంటూ ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అండ్ దాన్ని సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక పోస్ట్ చూశారు కదా నిన్న, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన పోస్ట్. అది ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి కాంట్రవర్సీకి దారితీస్తుందో, ఎటువంటి సెన్సేషన్గా మారిందో, జోకర్ అయిపోయాడని చెప్పుకోవాలి ప్రపంచం ముందు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్. అండ్ ఇదే మూమెంట్లో ఆసిమ్ మునీర్, పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఏం చేస్తున్నాడు, ఈ గల్ఫ్ దేశాలతో నేటో కూటమి తరహాలో ప్లాన్ చేస్తున్నాడు అనేది చాలా విపరీతంగా జరుగుతున్న చర్చ. సో ఇట్ షోస్ ఇజ్రాయెల్ అనుకుంటున్న దానికి, ఇజ్రాయెల్ భావిస్తున్న దానికి, జరుగుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది అనేది క్లియర్గా మనకు అర్థమవుతోంది. సో ఇజ్రాయెల్ అంటోంది అది పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మీద మాకు నమ్మకాలు లేవు అని చెప్తూ ఉండడానికి కూడా కారణం అది. ఎన్నో సందర్భాల్లో ఇజ్రాయెల్ దాడుల్ని ఖండించింది కూడా. పాకిస్తాన్ ఖండిస్తూనే ఉంది. అమెరికాని ఎక్కడ బ్లేమ్ చేయలేదు. అమెరికాని ఎక్కడ బ్లేమ్ చేయకుండా, అంటే దాడులు చేసిన అమెరికాని బ్లేమ్ చేయకుండా ఇజ్రాయెల్ని బ్లేమ్ చేసుకొచ్చిన సందర్భం కూడా గతంలో. ఇప్పుడు ఇదే పాకిస్తాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ని క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తోంది. బట్ ఇజ్రాయెల్ ఏమంటోంది, మేము హెజ్బుల్లా మీద దాడిని మాత్రం ఆపం, అది ప్రతిపాదనలో లేదు, ప్రతిపాదనలో ఉంది అంటూ పాకిస్తాన్ చెబుతుంది. ఇది నేనన్నమాట కాదు, ఏకంగా యూఎన్లో అనుకుంటా. సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. నిన్న ట్రంప్ లేదు, అది ప్రతిపాదనలో లేదు అని చెప్పి ట్రంప్ చెప్పుకొస్తే, హెజ్బుల్ అంశం లేకపోతే అమెరికా చెప్పుకొస్తే లేదు ఉంది అని చెప్పి యూఎన్లో స్వయంగా చెప్పుకొచ్చింది.
అండ్ ఇక్కడ కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్, అంటే ప్రతిపాదనలో ఒక మధ్యవర్తిత్వం వహించినప్పుడు క్లారిటీ ఉండాలి కదా, అది లేదు. ఎందుకంటే ఇదే పాకిస్తాన్ ఏముంటోంది, హెజ్బుల్లా మీద దాడులు, అంటే ప్రాక్సీస్ మీద, ఇరాన్కి మద్దతుగా నిలిచిన హెజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, హౌతీలు, వీళ్ళ మీద దాడులు జరగకూడదు అనేది ప్రతిపాదనలో ఉంది అనేది పాకిస్తాన్ చెప్పిన మాట. లేదు ఆ హెజ్బుల్లా అంశం లేదు అనేది అమెరికా చెప్తున్న మాట. సో ఇక్కడే అర్థమవుతుంది కదా, ప్రతిపాదనలో క్లారిటీ లేదు అండ్ పాకిస్తాన్ను నమ్మే ప్రసక్తి లేదని చెప్పి. అండ్ పాకిస్తాన్ నమ్మక ద్రోహం అంటూ ఇజ్రాయెల్ చెప్పుకురావడం కారణం కూడా అది. అంటే ఎక్కడో చోట ఏదో విధంగా తన లబ్ధి పొందడం కోసం, తను లాభపడడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది తప్ప ప్రపంచ దేశాల విషయంలో, మధ్యవర్తిత్వం విషయంలో ఎక్కడా ప్రాపర్గా ఒక డిజైన్డ్ ప్లాన్తో వెళ్ళదు. ఇది ఆయన క్లుప్తంగా చెప్పుకొచ్చిన మాట. అండ్ పాకిస్తాన్ ఇజ్రాయెల్పై కుట్ర చేస్తోందా, ఎస్ ఆర్ నో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ అంటే ఇప్పటికే దాదాపుగా 80%, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నియర్ టు 90% ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ పాకిస్తాన్ నిజంగా కుట్ర పన్నుతోందా?